రంగు తెలుపు. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం గతంలో ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవడానికి మీరు చేసే కృషి ఫలిస్తుంది. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. సంతాన పురోగతి విషయమై చింతించవలసిన అవసరం ఉండదు. ప్రతి చిన్న విషయానికి స్ట్రెస్కి గురవడం మంచిది కాదు. వృత్తిలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి స్ట్రెస్కి తగ్గించుకోవడం చెప్పదగిన సూచన. పుస్తకాలు ఎక్కువగా చదవడం ద్వారా మెదడుకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం కేటాయించండి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. తద్వారా ఉద్యోగంలో కూడా మార్పు వస్తుంది. వృత్తి వ్యాపార పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని విధాలుగా బాగా చూసుకున్న కొంతమంది వ్యక్తులు నిత్యం ఏదో రకంగా ఇబ్బంది పెడతారు. జాగ్రత్తగా అన్నీ మీరు చూసుకోవడం చెప్పదగిన సూచన. వృద్ధులను తల్లిదండ్రులను గౌరవంగా చూస్తారు. వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారు. సహోదర సహోదరి వర్గానికి సహాయం చేస్తారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. దేవాలయ సందర్శనం సంతృప్తికరంగా ఉంటుంది. ప్రభుత్వ సంబంధమైన లీజులు, కాంట్రాక్టులు, కేటాయింపులు మీకు అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయి. దానివల్ల లాభపడతారు. బ్యాంకు పరంగా వ్యక్తిగతమైన లోన్లు, విద్యా సంబంధమైన లోన్లు, గృహ నిర్మాణ సంబంధమైన రుణాలు మంజూరు అవుతాయి. మీ ఆలోచనలకు కార్యరూపాన్నిస్తున్న ఓ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడి మీదే భారం వేయరు. కష్టం, అంకితాభావం ఈ రెండు దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. సమాజంలో అఖండ ఖ్యాతి లభిస్తుంది. సంతానం, క్రీడ, సంస్కృతి రంగాల్లో రాణిస్తారు. సున్నితమైన అంశాలను విచక్షణ ఉపయోగించి పరిష్కరిస్తారు. మధ్యవర్తి రాయబారాలు ఇష్టపడరు. కొన్ని సమస్యలకు సంబంధించిన సుదీర్ఘమైన ఆలోచనలు చేస్తారు. విదేశీ సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. వారి విద్య పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోవాలి. విద్యార్థులకు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్కు గురి కాకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడం మంచిది. ఏ విషయానిపైన శ్రద్ధ అవసరం. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. సమయానికి ఆహారం, విశ్రాంతి చాలా ముఖ్యం. ఈ రాశివారు మంగళవారం అలాగే శనివారం నాడు హనుమాన్ వృత్తులతో దీపారాధన చేయడం వల్ల మేలు జరుగుతుంది. అలాగే కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య నంబర్ 2, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. తదుపరి మకర రాశి.